శ్రేష్ఠ సంస్కృతికి స్వాగతం. దేవాలయాల గురించి తెలుసుకుందాం. సనాతన సంస్కృతి అంటే భయం లేకుండా ప్రశ్నించడం, ధర్మబద్ధంగా ఉంటూ ప్రకృతితో కలిసి జీవించడం, మోక్షం వైపు సాగడం. గురు శిష్య పరంపర ద్వారా సనాతన జ్ఞానం మరుగున పడకుండా నిలిచి ఉంది. సనాతన ధర్మాలు వేల సంవత్సరాలుగా మానవ జీవితానికి మార్గం చూపుతున్నాయి. ఇవి జ్ఞానం, జీవన విధానం కలగలిసిన గొప్ప వారసత్వం. ప్రకృతిలోని నదులు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు కూడా మనం పవిత్రంగా చూస్తాం. ప్రపంచమంతా వసుదైక కుటుంబం అనే విశాల భావన ఇక్కడిది. దేవాలయాలు భక్తికి మాత్రమే కాదు, సంగీతము, నృత్యము, కళలు, శిల్పకళ అన్నీ కలిసిన కేంద్రాలు. దేవాలయాలు అంటే కేవలం రాళ్లతో కట్టిన కట్టడాలు కాదు, లోపల మనిషిని దేవునితో కలిపి ఉంచడం. దేవాలయంలో 5 నిమిషములు కూర్చుంటే మనసుకు ప్రశాంతత, స్పష్టత వస్తుంది. భారతదేశంలోని సనాతన ధర్మంలో ఏకం సత్ విప్ర బహుదా వదంతి, సత్యం ఒకటే, జ్ఞానులు పలు విధాలుగా ఉంటాయని చెప్తారు. అలాగే మన దేశంలోని పురాతన కాలం నుండి ఎందరో దేవతామూర్తుల దేవాలయాలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలోని దేవాలయాలు వరుసగా ఉత్తరాఖండ్ 3695, హిమాచల్ ప్రదేశ్ 4560, పంజాబ్ 4827, అస్సాం 5394, ఛత్తీస్గఢ్ 9424, హర్యానా 10329, జార్ఖండ్ 14680, కేరళ 22931, మధ్యప్రదేశ్ 27947, తెలంగాణ 28312, బీహార్ 29748, ఒడిస్సా 30877, రాజస్థాన్ 39392, ఉత్తరప్రదేశ్ 37518, ఆంధ్రప్రదేశ్ 47152, పశ్చిమ బెంగాల్ 53658, గుజరాత్ 49955, కర్ణాటక 61232, మహారాష్ట్ర 77282, తమిళనాడు అత్యధికంగా 79154. భారతదేశం చాలా ప్రశస్తమైన, ఉన్నతమైన హిందూ దేవాలయాలతో శోభిల్లుతుంది. మన హిందూ దేవాలయాల నిర్మాణం శాస్త్రీయమైన మరియు ఆధ్యాత్మిక విశ్లేషణతో పాటుగా మన పూర్వీకులు దేవాలయాలను ఒక శక్తి కేంద్రంగా నిర్మించారు. ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. దేవాలయాల్లోని నిత్య పూజా విధానం, అభిషేకం, నైవేద్యం, హారతి నిర్వహిస్తారు. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, రథోత్సవం వంటి పండుగలతో దేవాలయాలు చాలా కోలాహలంగా ఉంటాయి. భజనలు, సంకీర్తనలు, వేదపారాయణం జరుగుతూ ఉంటాయి. దేవాలయాలు మన శక్తిని ద్విగుణీకృతమయ్యే శక్తి కేంద్రాలుగా ఉంటాయి. దేవాలయాల్లో మొదటగా గర్భగుడి. స్వామివారు కొలువై ఉండే ప్రధాన గదిని గర్భగుడిగా పరిగణిస్తారు. దీన్ని దృఢమైన రాతితో కడతారు. ఇక్కడ దైవశక్తి నిలిచి ఉంటుంది. మంచి ప్రకంపనలు ఎక్కువగా ఉంటాయి. స్వామి లేదా దేవతను మూల విరాట్ అంటారు. దేవుని శక్తి కేంద్రంగా భావిస్తారు. విమానం. గర్భగుడిపైన ఉండే గోపురం. ధ్వని తరంగాలు లోపలికి మళ్లించే దీని ఆకారం పైనుండి వచ్చే శబ్ద తరంగాలు బలపడి లోపలికి వెళ్ళి మారుమోగడానికి ఉపయోగపడుతుంది. గోపురం. ఎత్తైన నిర్మాణం వలన విద్యుదయస్కాంత శక్తి ఆకర్షించి ఆలయానికి ఉండే ఎత్తైన గోపురం ఆకాశంలో ఉండిన శక్తిని ఆలయానికి చేరుస్తుందని పెద్దలు చెప్తారు. ధ్వజస్తంభం. భూమి నుండి ఆకాశం వరకు ఒక శక్తి మార్గంలా పనిచేయడం, శక్తిని తీసుకెళ్లే మార్గంలా పనిచేస్తుంది. మన దేవాలయాలు కేవలం పూజకు మాత్రమే కాకుండా
ఇవి శరీరాన్ని, మనసును, ఆత్మను బాగు చేసే ఒక విజ్ఞాన కేంద్రంగా ఉంటాయి. అందుకే దేవాలయానికి వెళ్ళి వస్తే మనసుకు హాయిగా, తేలికగా అనిపిస్తుంది. ప్రదక్షిణ మార్గం గుడి చుట్టూ తిరగటం వలన శరీరానికి మంచి ఆలోచనా శక్తి, ప్రవాహం పెరుగుతుంది. మండపం గాలి ప్రసరణ నలువైపులా ఉంటుంది మరియు ధ్వని ప్రతిధ్వనికి అనుకూలంగా ఉంటుంది. దేవాలయాల్లో ఉండే గంట శబ్దం 7 సెకన్ల పాటు ప్రతిధ్వనిస్తూ నాణ్యత గల ధ్వని ఇచ్చి మెదడును ప్రశాంతతనిస్తుంది. దేవాలయంలోని రాతి నేలలు పాదరక్షలు లేకుండా నడవటం వలన శరీరం యొక్క విద్యుత్ సమతుల్యత మెరుగవుతుంది. దేవాలయాల్లో ఉండే తులసి వృక్షాలు ప్రాణవాయువు మరియు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ముఖ్యంగా దేవాలయాల్లో ఉండే రావి, మారేడు, వేప, తులసి వంటి ఎన్నో మొక్కలు ఎన్నో ఔషధ ప్రయోజనాల వలన మన ఆరోగ్యాన్ని రక్షిస్తున్నాయి. మన దేశంలో ఎన్నెన్నో దేవాలయాలు, అన్నింటిలోనూ ఎన్నెన్నో ప్రత్యేకతలు, ఆకర్షణలు, ప్రాశస్త్యాలు దాగున్నాయి. అలాగే ఎంతో విషయ పరిజ్ఞానము దాగి ఉంది. మరి మీకు ఇష్టమైన క్షేత్రం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. కామెంట్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ అని రాయండి. సూర్యోదయంలా సనాతన ధర్మం, శ్రేష్ఠ సంస్కృతి అందరి మనస్సున ఉషోదయంలా కావాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేష్ఠ సంస్కృతి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.